సెకండ్ పీటర్ 2 పేతురు 3వ అధ్యాయము 3వ వచనంలో ఇలా ఉంది. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఇలాంటి డైలాగ్స్ కొంతమంది వేస్తూ ఉంటారు రక్షింపబడిన వాళ్ళకే. ఇంకెప్పుడు చాలాసార్లు ఇదిగో వస్తున్నా క్రిస్టియన్సే అంటూ ఉంటారు. దేవుని బిడ్డలైన వారే దేవుడు ఇలా చెప్పారు కదా, ఇదిగో వస్తున్నా ఎప్పటి నుంచో అంటున్నారు, ఇంకా రావట్లేదేంటి అని వాళ్ళే అనుకుంటూ ఉంటారు. మరి అన్నీ లేని వారు అనటంలో ఆశ్చర్యం ఏముంది? వాళ్ళు కూడా ఇలా అడుగుతూ ఉంటారట. కానీ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన నొప్పులు వచ్చినట్లు మరి ఈ విధంగా దేవుని రాకడ కూడా అందరూ మామూలుగానే ఉంది, ఏమాత్రం హడావిడి లేదు అనుకున్న సమయంలో సడన్గా దేవుడు వస్తానని చెప్పుచున్నారు. కాబట్టి ఆ దినముని గురించి కానీ ఆ క్షణాన్ని గురించి కానీ మనం ఊహించలేము. ఆయన రావాలి అనుకుని ఆయన స్టార్ట్ అవ్వగానే భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో చోటు చేసుకుంటాయి. ఆ ఉగ్రతనికి ఎవ్వరూ తాళలేరు అన్నమాట.